నేను వెళ్ళిన 4 చర్చిల్లో ఒక ఆయన రొక్కరాజు గారు, అక్కడ ఒక 10 మంది చెప్పాను, ఒక్కసారి రండి మా చర్చిలో, ఆయన ప్రార్థన చేస్తాడు మీకోసం, మీ బాధలు తీరిపోతాయన్న. ఒక్కసారి వచ్చినాడు ఈరోజు పర్మనెంట్గా స్థిరపడిపోయాడు. హల్లెలూయా. ఆ తర్వాత జోషిపాల్ గారి చర్చ్ అని ఒక ఉంది, ఆయన దగ్గరికి కొంతమందిని తీసుకెళ్ళాను. వాళ్ళు అక్కడే స్థిరపడిపోయారు, దేశవ్యాప్తంగా తిరుగుతున్నారు వాళ్ళు. ఆ తర్వాత ఎలీషా గారి దగ్గరికి వచ్చాను, కొన్ని ఆత్మలు అప్పచెప్పాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. వాళ్ళ ద్వారా కూడా కొన్ని స్వార్థ జరుగుతుంది. అర్థమైందా? నువ్వు చెప్పలేని పక్షంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఇన్వైట్ చేయి. ఆదివారం ఇక్కడ వాళ్ళు వస్తారు, రాకుండా ఉండరు, వస్తారు. వచ్చినప్పుడు పాస్టర్ గారికి అప్పు చెప్పు, మాదిరి ఒక కాపరి కదా చెప్పు, ఆయన ప్రార్థన చేస్తాడు, మరలా వస్తాడు, దేవుడు కార్యం చేస్తాడు, వస్తాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరినైనా బాధపరిస్తే నన్ను క్షమించాను, కానీ నేను చెప్తున్నాను, నీవు మాత్రమే భక్తి చేస్తే మంచిదే, కానీ నీతో పాటు నీవు ఉన్న వాళ్ళందరూ భక్తి చేసి పరలోకం వెళ్ళాలి. ఆమేన్. దేవుడు వాళ్ళకే బాధ్యత అప్పగించలేదు, ఆ బాధ్యత నీకు కూడా అప్పచెప్పాడు. 12 మంది శిష్యులకే దేవుడు అప్పచెప్పలేదు, 12 మందితో పాటు 12 మంది ద్వారా వచ్చిన వాళ్ళకి దేవుడు అప్పచెప్పాడు. 12 మందికే అప్పచెప్తే 12 మంది రాసినటువంటి పత్రిక, ఈ బైబిల్ ఆ 12 మందితోనే పోవాలి. ఈరోజు మన చేతిలోకి రాదు. 12 మంది రాసినటువంటి, దేవుని ఆత్మతో రాసినటువంటి ఈ మాటలు 12 మందితో పోవాలి. మత్తయితో పోవాలి, మార్కుతో పోవాలి, యోహానుతో పోవాలి, అపోస్తలుడైన పౌలుతో పోవాలి, పేతురుతో పోవాలి, బర్తలోమీతో పోవాలి. కానీ ఈరోజు నీ చేతుల్లో పెట్టాడు దేవుడు. కారణం, నీకు బాధ్యత అప్పగించాడు. అందుకనే ప్రభు అంటాడు యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. టెస్ట్ మీ. నన్ను నమ్మాలంటే ముందు రుచి చూడండి రానంట. హల్లెలూయా. అన్నీ చూడు, తప్పులేదు, అన్నీ రుచి చూడు. లాస్ట్కి ఎక్కడికి వస్తావు తెలుసా? పర్మనెంట్ యేసు ప్రభు దగ్గరికి. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. నేను ముస్లింల దగ్గరికి వెళ్ళా, వాళ్ళు అంటారు మాకు అల్లాహ్ తప్ప మరొక దేవుడు లేడు అన్నట. మంచిదే, నీ గ్రంథంలో ఒకసారికి వెళ్ళు, అక్కడ ఈసారే సలాం ఒకడు ఉన్నాడు. ఈసారా సలాం అంటే యేసు ప్రభు. దెయ్యపు గ్రంథం కూడా దేవుని గురించి చెప్తుంది తెలుసా? వాళ్ళ గ్రంథం కూడా యేసు ప్రభు గురించి మంది. మహమ్మద్ ప్రవక్త రాశాడు దాన్ని, ఖురాన్. మహమ్మద్ ప్రవక్త పరిశుద్ధుడైన అక్కడ రాయాల, యేసు ప్రభు పరిశుద్ధుడైన రాశాడు. ఈసారా సలాం పరిశుద్ధుడైన రాశాడు. అదే వజ్రాయుధం మనకి. దెయ్యం కూడా దేవుని స్తుతిస్తుంది. స్తుతించుతా? ఆడు శ్మశానంలోకి వెళ్ళి రక్కేసుకుంటున్నాడు, రక్తంతో రక్కేసుకుంటున్నాడు, కొట్టేసుకుంటున్నాడు, సమాధుల చుట్టూ తిరుగుతున్నాడు. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభు వచ్చారు. హల్లెలూయా. వచ్చి పిలవలేదు, దారంటే వెళ్తున్నాడు అంతే. మనం ఎలా వెళ్తున్నామో దారిలో ఆయన కూడా శ్మశాన వాటికి నుంచి వెళ్తున్నాడు అంతే. దెయ్యానికి తెలిసిపోయింది ఈయన దేవుడని. పిలవలేదు, సేనాని పిలవలేదు, పిలిచినట్టు ఎక్కడ రాయలేదు. అక్కడ సేనా ఇలా రా అనలేదు, లాజరు ఇలా రా అన్నట్లుగా సేనా ఇలా రామని ఎక్కడ రాయలేదు. ఆయన ఆ దారిగా వెళ్తున్నప్పుడు అది గమనించి దెయ్యాలు యేసు చివరికి అతన్ని అప్పగించుకున్నప్పుడు ఏమన్నాడు? యూదులు వచ్చి ఏమన్నారు? ప్రభు ఏమన్నాడు? అతని ముందు, అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాను తప్ప నీతో చేతులు కలపను అన్నాడు. యూదులు వచ్చి ఏమడిగారు తెలుసా? నాకు బరబ్బా కావాలి, యేసుని సిలువేసేయండి అన్నారు. హల్లెలూయా. దైవ చిత్తం. ప్రభు అన్నారే, అవసరమైతే నీ కోసం ప్రాణం పెడతాను, నీకు ప్రతిగా నేను మరణిస్తాను. హల్లెలూయా. నిన్ను కాపాడతాను. ఆమేన్. అప్పుడు తెలుసుకున్నాడు బరబ్బా. హల్లెలూయా. బందిపోడు దొంగ అప్పుడు ప్రభువుని నమ్ముకొని ప్రభుకి ఇష్టంగా మారాడు.
ఏడ్చాడు. చూశారు కదా కరుణామయుడు సినిమాలో, ఏడ్చాడు. ప్రభువా నా కోసం మరణిస్తానన్నావు, నాతో చేతులు కలపనన్నావు, ఈరోజు నిజమే ప్రభువా నీ ప్రేమ గెలిచింది అని బాధపడ్డాడు. ఈరోజు నువ్వు కాదు, ఈరోజు కత్తి పట్టినవాడు కాదు, గన్న పట్టుకున్నవాడు, అందరూ ఫెయిల్యూర్స్. క్రీస్తులో పట్టుకున్న నీవు జీవిస్తున్నామంటే అది దేవుడిచ్చిన ప్రేమ ఉంది. ఆ ప్రేమ పట్టుకో, ఊర్లోకి వెళ్ళు, తీరిక ఉన్నా లేకపోయినా వెళ్ళు. ఒకవేళ తీరిక లేదనుకో, తీరిక సమయాల్లో వెళ్ళు. బైబిల్ ఏమంటుందంటే సమయమందును అసమయమందును సువార్తను ప్రకటించమంటుంది. ఆమె నువ్వు నోటితో చెప్పలేకపోయావా? సేవకుడి దగ్గర పత్రికలు ఉన్నాయి, వేల ఉన్నాయి పత్రికలు. ఆ పత్రికను తీసుకెళ్ళి చెప్పు. వినలేదా? వినేవాడి దగ్గరికి వెళ్ళి చెప్పు. ఇందాక వస్తామంటే బ్రదరు నేను బండి మీద కొన్ని పత్రికలు వేసుకున్నాం, ఇంకొక పత్రికలు తీసుకున్నాం. వస్తూ ఉంటే బైక్ మీద పంచుకుంటూ వచ్చాం, అందరు తీసుకున్నాం. ఒక అతను మాత్రం నాకు వద్దు యేసుప్రభు అంటే అన్నాడు. మంచిది, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను ఓదార్చే దేవుని పక్కన ఉన్నాడు. నువ్వు చస్తే, నువ్వు పరలోకం వెళితే అక్కడ శాశ్వతంగా దేవునితో ఏ మాత్రము బాధ రోగము లేకుండా దేవునితో కొన్ని వేల కోట్ల సంవత్సరాలు బ్రతకగలిగినటువంటి జీవం అక్కడ ఉంది. వాడికి లేదు, వాడికి శాశ్వత జీవం లేదు, నీకు శాశ్వతమైన జీవితం ఉంది. దట్ ఈస్ క్రిస్టియానిటీ. హల్లెలూయా. ఎందుకు నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావంటే నాకు రక్షణ ఇచ్చాడండి. ఏ రక్షణ? శరీరానికి రక్షణ కాదు, ఆత్మకు రక్షణ ఇచ్చాడు. నువ్వు మనం చచ్చినా, ఎవడు చచ్చినా ఆడి బాడీ అక్కడ 3 రోజులు కూడా పెట్టుకుంటాడా? 3 రోజులు పెట్టుకుంటాడా ఇంట్లో? చచ్చిన సామాన్ 3 రోజులు పెట్టుకోగలడా? కొంప గంట ఉంటే మళ్ళీ వచ్చేద్ది స్మెల్. పెట్టుకోలేడు. హల్లెలూయా. అందుకనే ప్రసంగి భక్తుడు అంటాడు, మన్నైనది మన్నులోకే పోతుంది. ఇది మన్ను, దీన్ని చెమట వస్తే నలిపితే ఏమవుతుంది? మట్టి వస్తుంది, మట్టిలోకి వెళ్ళిపోద్ది. కానీ లోపల జీవింపజేసే తోట ఉంది, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళితేనే రక్షణ. దేవుని దగ్గర కాకుండా ఇంకొకడు ఉన్నాడు కింద, ఆడికొకడు పెట్టాడు. ఎవరికి పెట్టాడంటే మనకు కాదు, అది ఎవరైతే త్రోసివేయబడ్డాడో ఆ లూసిఫర్ కాడికి పెట్టాడు. కానీ ఎవరైతే దేవుని నమ్ముతులేదో వాళ్ళందరూ ఎవరి బ్యాచ్? దేవుని బ్యాచ్ కాదు, లూసిఫర్ బ్యాచ్. వాడున్న స్థలం ఎక్కడ? కింద నరకం. వాళ్ళతో పాటు వెళ్ళిపోతున్నారు, ఆ బ్యాచ్తో కూడా వెళ్ళిపోతున్నారు. మనం దేవుని నమ్మం, ఎంతో ధన్యులు. కానీ మనకు దేవుడు ఒక విధి ఇచ్చాడు, కట్టడ. ఏంటి ఇది? ఈ విధిని అనుసరించి మనం నడుచుకోవాలి. ఇది తప్ప నమ్మము, సరిపోద్ది, ఓకే నా ఒక్కడికే అని అనుకుంటే సరిపోదు. నువ్వు జీవించాలి, నీతో పాటు నీ కుటుంబాన్ని జీవింపచేయాలి, నీ కుటుంబంతో పాటు నీ ఇరుగు పొరుగు వారందరినీ జీవింపచేగే చేయాలి. అదే గొప్ప క్రైస్తవ్యం. క్రైస్తవ్యం అంటే ఏంటి? గ్రాండ్ స్టైల్. కుష్ఠరోగులకు వచ్చి ఒక 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 శాల కట్టేసాడు, ఆయన పరిచయం చేశాడు. హల్లెలూయా. కొంతమంది మతోన్మాదులు కలిసి అతనితో పాటు అతని పిల్లల్ని జీపులో తగలెట్టే, చెప్పకపోతే తీర్పులో ఉంటారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు బహుగా ఫలించాలి. దేవుడు ఫస్ట్ ఇచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? మనిషికి ఇచ్చిన ఫస్ట్ ఆశీర్వాదం ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనం చదివేయండి, ప్రార్థన చేసి ముగించేస్తాను. మన 10 అక్కడికి వెళ్ళాలి కదా. ఆదికాండము 1వ అధ్యాయము 28వ వచనం చదవండి. ఆమె గట్టిగా చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. వినండి, ఫస్ట్ మనిషిని పుట్టించినప్పుడు అతని పేరు ఆదాము. ఆదాములోంచి ఎవరిని తీశాడు? అవని తీశాడు. హల్లెలూయా. వీళ్ళిద్దరిని దేవుడు దీవిస్తున్నాడు. ఎలాగా? దేవుడు ఆశీర్వదించారు. ఎట్లనగా మీరు ఫలించి. ఫస్ట్ పాయింట్, ఎలా ఫలించాలి? ఫలించాలి ఫస్ట్.
అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోవాలి. అర్థమైందా? మీకు అర్థమైందా పాయింట్? ఎలా ఆశీర్వదించాడైనా మనుషుల్ని? అమ్మా, ఆయన ఏమంటున్నాడు? ఆయన ఎలా ఆశీర్వదించాడైనా మీరు ఫలించి. ఫలించడం అంటే ఎన్ని రకాల ఫలములు ఉన్నాయి? ఆత్మ ఫలములు, మంచితనము, జ్ఞానము, సహోదర ప్రేమ, సద్గుణము, ఈ 9 రకాలు నువ్వు ఫలించాలి. నీ సుగుణాలు, దేవునిలో ఉన్న సుగుణాలు ఏమైతే ఉన్నాయో ఆ గుణాలు నువ్వు బయటికి వెదజల్లాలి. ఆమేన్.